See, ఇప్పుడు ఫస్ట్ మనకి ఏంటి అంటే we know that we will be using decision symbol. Okay, so decision symbol, process symbol ఖచ్చితంగా మనం యూజ్ చేస్తాం. yes sir. సో sysml లో నోటిఫికేషన్ లో sysml డెసిషన్ నోడ్ ఎలా ఉంటుంది? ఓకే, సో how to use decision nodes and works in active diagram sysml. Some so they are using same kind of decisions. చూసారా ఇక్కడ సేమ్ కైండ్ ఆఫ్ డెసిషన్ మోడల్ యూజ్ చేస్తున్నారు. హలో, Yes sir. Sir. మీరు చూసారనుకోండి, ఇప్పుడు ఇది వాడు హీస్ ప్రిపేరింగ్ సమ్ కైండ్ ఆఫ్ డయాగ్రామ్. దానిలో దెర్ ఇస్ నో మచ్ డిఫరెన్స్. ఓకే, సో యూ కెన్ క్లియర్లీ సీ దట్ దిస్ ఇస్ హౌ ఇట్ హ్యాపెన్స్. Yes sir. సో అందులో ఇవన్నీ ప్రాసెస్ అన్ని కూడా రౌండ్ బ్రాకెట్ అండ్ రెక్టాంగులర్స్ లో యూజ్ చేశారు. అండ్ మేబీ ఇన్పుట్స్ అవుట్పుట్స్ ఏముంటాయి Yes sir. maybe we might be looking at it. Okay, so వాళ్ళే సేమ్ మనకు సంబంధించిన లాంటిది చూడండి. ఈ హెల్త్ మేనేజ్మెంట్ రిలేటెడ్ ఉంది చూడండి. సమ్ ఎగ్జాంపుల్ ఇది. సో ట్రాన్సిస్టర్ రీఛార్జ్ సపోర్ట్ అండ్ ఆపరేట్ ఇన్ ఎమర్జెన్సీ. సో ఇది సింపుల్ డయాగ్రామ్ అనుకోండి. అంటే ఎట్లా వెళ్తుంది ఏంటి అని, ఇవన్నీ మెయిన్ ఆపరేషన్స్ అన్ని సైట్ లో జరిగే మెయిన్ ఆపరేషన్స్ అన్ని ఇచ్చారు. ఇక్కడ ఏంటి వాళ్ళే మానిటర్ ఈ హెల్త్ ఎలా జరుగుతుంది, దట్ ఈస్ మెయిన్ ప్రాసెస్. ప్రిపేర్ ఎట్ బేస్ సైట్, తర్వాత ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, ఏమేమి జరుగుతుంది, ఎక్కడి నుంచి ఎక్కడికి స్టెప్స్ వెళ్తాయి అనేది వెరీ క్లియర్ గా ఇట్ కెన్ బి సీన్. ఓకే, లెట్ us go to end of the document. సారీ, ఇప్పుడు మీరు చెక్ చేశారు అనుకోండి. ఫస్ట్ ఇనిషియల్ స్టెప్ స్టార్ట్ అయిన వెంటనే రెండు ఉంటాయి. ఒకటి ఈ హెల్త్ మానిటర్, దానికి లేకపోతే దానికి ముందు ప్రిపేర్ ఎట్ బేస్ సైట్ టు జాబ్ సైట్ ఆపరేషన్ జాబ్ సైట్ సమ్ XYZ ఆపరేషన్స్. ఓకే, ఇవన్నీ రాకెట్ అప్ ఇవి ఇంటూ సమ్ కైండ్ ఆఫ్ బెనిఫిట్స్. సో ఇవన్నీ మనకి కన్ఫ్యూజింగ్ ఉన్నాయి కాబట్టి అంత డెప్త్ ఏం లేదు మనకి. ఇప్పుడు వాట్ వీ కెన్ సీ దట్ దిస్ ఇస్ హౌ ఏ diagram will be, and the kind of decisions we made will be used to show by what symbol, diamond symbol, and operations అన్ని కూడా ఇలా కనిపిస్తాయి. Diamond symbol. ఇలా కనిపిస్తున్న సంగతి మనకు తెలుసు. ఓకే, సో yes sir. Yes sir. హలో సార్. వింటున్నాను. వైట్ బోర్డ్ కనిపిస్తుందా మీకు? వైట్ బోర్డ్ ఒకటి చూస్తున్నాను చూడండి, కనిపిస్తుందా? కనిపిస్తుంది. కనిపిస్తుంది సో maybe we are starting over here. Okay, so this is start అయిన తర్వాత what will be there, you will be having a main bar ఒకటి ఉంటుంది మనకి ఇట్లాగా. సో సారీ, చాలా అందంగా రాస్తాను. సో this is main bar, right? సో ఇక్కడ నుంచి మనకి how many operations you can do. Yes sir. So first one, maybe you will be registering it. Okay, no. మంచిగా డ్రా చేయొచ్చు, ఎందుకంటే అవసరం లేదు. చలో, this is your start of the program. Okay, so then you have a black bar like this. So దీని తర్వాత what is that, you got multiple operations to perform. First operation, maybe second operation, okay, yes, maybe third operation, fourth operation,
some kind of operations. Okay, 4-5 operations ఇద్దాం, ఒక 5 operations ఇద్దాం. Okay, sir. So this is how it is. Like ఇక్కడ ఏంటి మనకి operations are given in rectangular shapes. So maybe some kind of rectangular shapes. Round. So rounded ఉండాలి, ఇక్కడ rounded లేవు పెట్టినా. So second operation, maybe third Process operation, sir, round rectangle. fourth operation, fifth operation, like this. ప్రాసెస్ కి రౌండ్ బ్రాకెట్స్ ఉంటాయి. జస్ట్ ఐఎమ్ షోయింగ్ యూ అంతే, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఎట్లా వెళ్తుంది అని. సో మనం ఏమేం పనులు చేయగలం స్టార్ట్ చేసిన తర్వాత అన్ని చూడాలి. చూసినప్పుడు వీ డూ ఇట్ లైక్ సి, మేము ఇనిషియల్ స్టేజ్ లో ఇవన్నీ చేయగలమా, ఇవన్నీ చేయలేము. వీ కెన్ డూ ఓన్లీ 2 things. ఏంటి ఆ 2 things? Only 2 things you can perform. What are they? They are registration Login and and register out. login. So I'm doing Login. Yeah, yes, sir. either login or register. Okay. Register. సో ఇక్కడ మనం కాకపోతే ఈ రెండింటికి Yes, ముందు sir. మనం ఏం చేస్తాం, ఈ రెండింటికి ముందు మనము వాట్ వి డూ, Already logged or not? so we test a condition. ఏం టెస్ట్ చేస్తాం sir. మనం ఇక్కడ, రిజిస్టర్డ్. Yeah. Yes, sir. Okay, so registered, yes. No. So దీని లోపల ఏమొస్తుంది, is registered. This is the condition we are testing. సో బేసిక్ కాంపోనెంట్ అంటే మొత్తం యాక్టివిటీ డయాగ్రామ్ అంటే మీరు ఒక పర్టికులర్ యాక్టివిటీ ఏమి వేయం, మనం మొత్తం అన్నిటికీ వేస్తాం అనమాట కంప్లీట్ ప్రాసెస్ కి. సో ఇది అయిపోయింది. సో ఇదైతే లాగిన్ అవుతాం. లాగిన్ అయిన తర్వాత అగైన్ యూ విల్ బి హ్యావింగ్ హౌ మెనీ ప్రాసెసెస్, అగైన్ యూ విల్ బి హ్యావింగ్ మల్టిపుల్ ప్రాసెసెస్. ఓకే, సో Yeah, yes, sir. ఇక్కడ అగైన్ మల్టిపుల్ లాగిన్. నిలువుగా తీసుకుందాం మనం, వాళ్ళు తీసుకున్నట్టు. ఇవన్నీ మనం క్రాస్ చెక్ చేసుకోవాలన్నమాట. వెరీ సింపుల్, పెద్ద ఏముండదు అక్కడ మనకి. No, this is yes. లాగిన్ అయితే ఏంటి, ఫెయిల్ అయితే ఏంటి. లాగిన్ సక్సెస్ అయితే we are supposed to use other activities. Okay, Yes, sir. so fail అయితే again it should come back to login process. Login. Okay, login process చేసిన తర్వాత we are verifying is login success or failure. Yes అయితే మనం మళ్ళీ మనం ఆపరేషన్స్ యూజ్ చేసుకోవచ్చు. ఫెయిల్ అయితే we can go back to login again. So this is, ఇక్కడ మనకి we will be having multiple processes to perform. Okay, ఏమేం ప్రాసెసెస్ ఉండొచ్చు, మేబీ లైక్ క్రియేట్ profile. So you can create your profile, your details మొత్తం మీరు ఇచ్చేసేయచ్చు. Next one maybe sense present health details. Maybe సార్ మనం ఫస్ట్ హెల్త్ డీటెయిల్స్ కలెక్ట్ చేసుకోవాలి. ఏంటండి చెప్పండి. ఫస్ట్ హెల్త్ డీటెయిల్స్ కలెక్ట్ చేసుకోవాలి కదా సార్, హెల్త్ డేటా మొత్తం. అవును, సెన్స్ చేస్తున్నాం. అదే సెన్స్ హెల్త్ డీటెయిల్స్ అంటే దానిలోనే ఇట్ కంటైన్స్ మల్టిపుల్ డీటెయిల్స్ అన్నమాట. ఓకే,
సో మన దగ్గర ఉన్నాయి okay, లేవు sir. అనేది ఒక కండిషన్ ని okay, మనం యూజ్ చేసుకోమని చెప్పాను మీకు. ఓకే, క్రియేట్ ప్రొఫైల్ తర్వాత సెన్స్ హెల్త్ డీటెయిల్స్, ఇలా కొన్ని ఆపరేషన్స్. అంటే ఇది ఎగ్జాక్ట్ కరెక్ట్ అని కాదు, నేను చెప్తున్నాను హౌ ఇట్ విల్ బి రిటర్న్ అనేది. ఇది లాగిన్ ప్రాసెస్ అయిన తర్వాత Okay, when sir. login is success, these all will work. Alert process. ఇది కరెంట్ అన్నమాట. కరెంట్ డీటెయిల్స్ ని సెన్స్ Okay, చేయడం, sir. ఇది మెడికల్ హిస్టరీ. అగైన్ ఇంకా ఏమన్నా వాడు ఇచ్చిన వాటిలో ఆపరేషన్స్, Okay, sir. మేబీ సమ్ అదర్ ఆపరేషన్స్ ఉండొచ్చు ఇంకా. ఓకే, సో అవన్నీ జరగచ్చు. ఇవన్నీ జరగాలంటే Yes, అగైన్ sir. వీటన్నిటికీ మళ్ళీ సెపరేట్ గా ఒక్కొక్క దానికి ఒక్కొక్క కండిషన్ ఉండొచ్చు. ఓకే, సో ఈ క్రియేట్ ప్రొఫైల్ తర్వాత క్రియేట్ అయిన తర్వాత యూ మైట్ బి క్రియేటింగ్ అలర్ట్ సిస్టమ్ కానీ మెడికల్ హిస్టరీ కానీ ఇవన్నీ కూడా మేబీ క్రియేట్ ప్రొఫైల్ తర్వాతనే జరగవచ్చు. ఓకే, సో వాట్ వి డూ, వి మేక్ దెమ్ సెపరేట్ అగైన్. ఇవన్నీ ఒకటేసారి రావచ్చు. ఇవన్నీ మెయిన్ ప్రాసెసెస్ సార్. వీటిలో మనం ఏంటంటే నేనేం చెప్తాను, లాగిన్ ప్రాసెస్ క్రియేట్ చేసాం. క్రియేట్ చేసిన తర్వాత వి క్రియేటెడ్ ఏ ప్రొఫైల్, కస్టమర్ ది ప్రొఫైల్ క్రియేట్ చేసాం. తర్వాత వి కీప్ ఆన్ సెన్సింగ్ హెల్త్ డీటెయిల్స్ కంటిన్యూస్లీ, బేస్డ్ ఆన్ విచ్ వెన్ వీ హ్యావ్ హెల్త్ డీటెయిల్స్, ఆ హెల్త్ డీటెయిల్స్ ని ఎవాల్యుయేట్ చేస్తాం. ఎవాల్యుయేట్ చేసి అలర్ట్ జనరేట్ చేస్తాం. అండ్ హెల్త్ డీటెయిల్స్ తో పాటు వీ విల్ బి హ్యావింగ్ మెడికల్ హిస్టరీ అనుకో. సో ఇక్కడ ఇప్పుడు క్రియేట్ ప్రొఫైల్ అయిపోయిన తర్వాత వి ఇంక్లూడ్ హెల్త్ మెడికల్ హిస్టరీ అయి ఉండొచ్చు. కనిపిస్తుందండి మీకంతా? Yes, sir. కనిపిస్తుంది సార్.
సో ఇవన్నీ మెయిన్ కాంపోనెంట్స్ ఫస్ట్ మనం గీస్తాం అనుకోండి విల్ హ్యావ్ సమ్ గుడ్ ఐడియా అన్నట్టు. మనం ఇక్కడ ఏం చేసిన సెన్స్ కరెంట్ హెల్త్ డీటెయిల్స్ లో ఎన్ని ప్రాసెస్ ఉంటాయి దానిలో మేబీ వీ విల్ బి యూజింగ్ మల్టిపుల్ డీటెయిల్స్ ని సెన్స్ చేస్తాం మేము. Okay, there will be no condition as a part of yes sir. as a part of this we will be sensing multiple details. It might include Yes sir. alert system. Let us keep it మనం మల్టిపుల్ డీటెయిల్స్ ని సెన్స్ చేస్తాం. సెన్స్ చేసిన తర్వాత ఏమేమి డీటెయిల్స్ సెన్స్ చేయొచ్చు? Pulse rate, temperature, blood pressure, ఇంకా other chronic diseases, etc. BP, pulse, ECG, ఇవన్నీ డైరెక్ట్ వస్తాయేమో మరి. ఓకే, సో వాట్ వి డూ ఇస్ నౌ ఇక్కడ మళ్ళీ అంటే ఇక్కడ నాకు అంత పెద్దగా చూచట్లేదు నోట్స్, సో కొంచెం చిన్న క్రియేట్ చేసి నేను అగైన్ వి టెస్ట్ ఇట్. ఓకే, సో మనం టెస్ట్ చేస్తాం. టెస్ట్ చేసి ఏం టెస్ట్ చేస్తాం మనం? టెస్ట్ చేస్తామంటే అగైన్ వి విల్ బి యూజింగ్ ఎ డెసిషన్ ట్రీస్. Now we are sense testing how is your body mass. Okay, DMA ఎట్లా ఉంది, తర్వాత BP ఎలా ఉంది, we are sensing it, and again we are sensing how is the pulse, and we are sensing how is ECG. Okay, based on this again we go to we alert. We generate alerts. Shruti unnara? Shruti? Yes sir, cut sir. అందుకు Okay. ఇది మీరు ఆల్మోస్ట్ సిమిలర్ గా చేశారండి. వర్షం పడేలాగా స్మాల్ చేంజెస్ అంటే రిమైనింగ్ ఆల్ ఈస్ గుడ్. ఓకే, సో అలర్ట్ సిస్టమ్ కి వస్తుంది. అలర్ట్ సిస్టమ్ ఇదంతా మన ఆర్గనైజేషన్ లో జరిగేది ఇది. సో మన ఆర్గనైజేషన్ లో జరిగే విత్ ఇన్ ద సిస్టమ్ జరుగుతుంది కాబట్టి సిస్టమ్ బయట ఏం జరుగుతుంది. సో ఇప్పుడు ఏం చేస్తాం మనం, అవుట్ సైడ్ సిస్టమ్ కి వి సెండ్ సమ్ కైండ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, అంతే కదా. సో మేబీ అలర్ట్ సిస్టమ్ తర్వాత వి సెండ్ ఇట్ టు జనరేట్స్ వాట్, ఇది అవుట్పుట్ తీస్తుంది అన్నట్టు. అవుట్పుట్ ఆఫ్ యువర్ అప్లికేషన్, కంప్లీట్ అప్లికేషన్. సో నేనేం చేస్తా అంటే ఐ విల్ మేక్ దిస్ ఇస్ యాజ్ ఎ ప్యాకేజ్, సెపరేట్ ప్యాకేజ్. విత్ ఇన్ దిస్ ప్యాకేజ్ దిస్ ఆల్ హ్యాపెన్స్. దీస్ ఆర్ ఎక్స్టర్నల్ థింగ్స్ అనమాట. ఎక్స్టర్నల్ థింగ్స్ అంటే మేబీ దిస్ కెన్ బి ఏ హాస్పిటల్ ఉందనుకో,
ఎమర్జెన్సీ సర్వీసెస్ ఎమర్జెన్సీ సర్వీస్ యూనిట్ ఎవరో ఉన్నారు అనుకోండి, వాళ్ళకి we will be sending this alerts. Shruti, hello. Shruti, Shruti, సార్ నాదేం ప్రాబ్లం లేదు సరే చలో. So this is how we create. సార్ వినిపిస్తుందా సార్? Yeah, okay. So what we do, this is like is profile created. Okay. Is it within threshold? Less than or equal to threshold. వీటన్నిటికీ కండిషన్స్ అదే. ఈ అన్ని బాక్సుల్లో we give the same question. What is that? Is the value less than or equal to threshold? దీనికి ఒక థ్రెషోల్డ్ వాల్యూ ఉంటుంది BMA కి, దానికంటే తక్కువ ఉందా ఎక్కువ ఉందా. ఓకే, ఇక్కడ దీనికి ఇక్కడ వెళ్ళే వాళ్ళు ఏంటి, ఇది ఎవరికి జనరేట్ చేస్తాం అలర్ట్స్ అని. ఈ జనరేటింగ్ అలర్ట్స్ ఎవరికి చేస్తాం మనము? మేబీ మీకు దగ్గరగా ఉండే మీ చుట్టాలకి ఇవ్వచ్చు ఒకటి, అంతేనా? ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చిందని, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏమన్నా హెల్త్ బాగాలేదనుకోండి, మీ బ్రదర్ కి దట్ ఇన్ఫర్మేషన్ విల్ బి మెన్షన్డ్, కన్వేడ్. ఓకే, సో you will be generating alerts to Yes, sir. alerts to family and hospitals. ఇలాగా దీంతో పాటు ఇంకేమున్నాయి మీరు యాక్టివిటీస్? ఇది ఏం చేయగలదు మీకు నిన్న చెప్పాను. దీంతో పాటు ఇది ఏం చేయగలదు మీకు? ఇది వన్ కైండ్ ఆఫ్ సర్వీస్, అలర్ట్ జనరేషన్. దీంతో పాటు ఏముంది, ఇది మీకు సక్సెస్ అయినప్పుడు మనకి ఇక్కడ నుంచి మళ్ళీ అగైన్ ఇటు సైడే ఉంది అనుకుందాం దీన్ని కూడా. ఓకే, ఇక్కడ నుంచి ఒకటి అవి డైట్ ప్లానింగ్, మేబీ సెలెక్షన్ ఆఫ్ ప్రొఫెషనల్స్, సెలెక్షన్ ఆఫ్ ల్యాబ్స్, ఆప్షన్స్ ఉన్నాయి కదా మనకి. హలో, so sorry, okay, no problem. So what we do is like we select మనం సర్వీసెస్ ఏమి, డైటరీ సర్వీసెస్ ఏమైనా కావాలనుకోండి, హెల్తీ అంటే ఫిట్నెస్ సర్వీసెస్ ఏమైనా కావాలనుకుంటే we can take services. Again you can search for some XYZ people. మరి మీరు ఏం చేయాలి అప్పుడు? సో ఫిట్నెస్ తీసుకున్నప్పుడు ఏముంటుంది, is profile created తర్వాత sorry, not here, it won't be added here, it might be added here only. మన ప్రొఫైల్ క్రియేట్ అయిన తర్వాత ఆ ప్రొఫైల్ క్రియేటెడ్ తో పాటు ఇంకొక సర్వీస్ వచ్చే సర్వీస్ ఏంటి, ఫిట్నెస్. ఫిట్నెస్ సజెషన్స్. సజెషన్స్ ఇస్తున్న తర్వాత ఏమవుతుంది, మేబీ వి కాల్ ఇట్ ఈస్ ప్రాక్టీస్డ్ కండిషన్. ఎస్ అనుకోండి, ఎస్ అయితే సో ఎక్స్పీరియన్సెస్ ని అగైన్ మనం వి షేర్ ఇట్ టు ద ఎక్స్పర్ట్స్. ఓకే, సో అంటే మళ్ళీ అగైన్ ఇట్ కమ్ బ్యాక్ టు ద ఫిట్నెస్ సజెషన్ బాక్స్ కి వస్తుంది. ఫిట్నెస్ సజెషన్ అతను సజెషన్ చేస్తాడు, అయిపోతుంది. So again, if user want to find some kind of specialists in the local area, they can find it. So inkoka service vastundi meeku enti, finding experts. So you got 4 services. First service enti, sense current details, add medical history, fitness suggestions, and next one emundi, finding experts and professionals and better laboratory facilities within the locality. Okay, sir. ఇప్పుడు మీ సీక్వెన్స్ డయాగ్రామ్ కి వచ్చినప్పుడు కూడా ఇట్ స్టార్ట్స్ విత్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్, దెన్ ఇట్ కంటిన్యూస్ విత్. ఇది అర్థమైంది, ఈ కాన్సెప్ట్ ఇది అర్థమైంది, ఈ డిజైన్ అర్థమైందా మీకు? ఇక్కడ మీకు ఎవరు ఇన్పుట్ ఎవరు ఉంటారు? అర్థమైంది సార్.
ఇప్పుడు మీకు ఇన్పుట్స్ ఎవరు, ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ కి యాక్టివిటీ డయాగ్రామ్ కి ఇన్పుట్స్ ఇస్తాం మనం. ఇక్కడ ఇన్పుట్స్ ఎవరు, యూజర్స్, అప్లికేషన్ యూజర్స్. ఈ సిగ్నల్స్ అన్ని ఎవరికి వెళ్తాయి, ఇక్కడ ఎవరికి వెళ్తున్నాయి, ఇవి హాస్పిటల్స్ కి వెళ్తున్నాయి. ఇక్కడ ఎవరికి వస్తాయి, ఫిట్నెస్ కంపెనీస్కి వెళ్తాయి. ఇక్కడ లోకల్ మెడికల్ ప్రాక్టీసర్స్ కానీ ఆ డీటెయిల్స్ అన్ని ఎవరు లాబొరేటరీస్ కానీ ఉన్నాయి అనుకోండి, లాబొరేటరీస్కి వెళ్తాయి. ప్లస్ మెడికల్ ఓనర్స్, అంటే మీ సిస్టమ్కి పార్ట్నర్స్ ఎవరెవరు అంటే హూ విల్ బి యూజింగ్ ఇట్, లైక్ హూ విల్ బి సపోర్టింగ్ ఇట్ అంటే ఫ్యామిలీ, హాస్పిటల్, మెడికల్ ప్రాక్టీసర్స్, లాబొరేటరీస్ అండ్ ఫిట్నెస్ యూనిట్స్. ఇవన్నీ కూడా మీకు అవుట్ సైడ్ ఉంటాయి అనమాట. హూ విల్ బి గెటింగ్ ఇన్స్ట్రక్షన్స్, ఓకే, అండ్ who will be giving instructions, users of the application, doctors and users. Doctors కూడా కాదు, users అన్నమాట. ఓకే సారీ, అర్థమైందా యాక్టివిటీ డయాగ్రామ్? సార్ యాక్టివిటీ డయాగ్రామ్ అర్థమైంది సార్, కానీ బ్లాక్ డయాగ్రామ్ లో ఏమేమి కాంపోనెంట్స్ ఇంక్లూడ్ చేయాలో నాకు డౌట్ వస్తుంది సార్. ఇప్పుడు మీకు ఇది అర్థమైంది కదా? ఇది అర్థమైంది సార్. క్లియర్ రైట్? నో ఇష్యూస్. సో నో ఇష్యూస్. ఎట్లా వీడియోలో మీకు యూ కెన్ గెట్ స్క్రీన్ షాట్, అదర్వైజ్ టేక్ ఏ స్క్రీన్ షాట్ ఆఫ్ ఇట్. సో వీడియోలో ఎలాగ ఉంటుంది మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో దీనికి వాళ్ళు అక్కడ ఇచ్చిన దాంట్లో మీకు ఇక్కడ ప్యాకేజ్ లెక్క వస్తుంది అనమాట. సంథింగ్ లైక్ దిస్ వచ్చి ఇట్ విల్ బి ఇంక్లూడెడ్ లైక్ యాక్టివిటీ డయాగ్రామ్ అండ్ సంథింగ్ ఇంక్లూడ్ అయి ఉంటుంది ఇక్కడ. అంత డిస్కషన్ ఇంకా తెలిసి ఇంకేం లేదు. ఈ నేమ్ ఇట్ యాక్టివిటీ డయాగ్రామ్ అని నేమ్ చేస్తారు. రిమైనింగ్ ఆల్ విల్ బి ఓకే, ఫైన్. దిస్ ఇస్ కంప్లీట్ సిస్టమ్ కి యాక్టివిటీ డయాగ్రామ్ ఇది. ఇప్పుడు మీకు ఏముంది, ఇప్పుడు మీరు గుర్తెట్టుకోవాల్సిన ఏంటి, ఇందులో కాంపోనెంట్స్ ఏంటి, బ్లాక్స్ ఏంటి. ఇక్కడ మీకు లాగిన్ బ్లాక్ ఒకటి ఉంది, రిజిస్ట్రేషన్ బ్లాక్ ఉంది, క్రియేట్ ప్రొఫైల్ క్రియేషన్ బ్లాక్ ఉంది, సెన్స్ కరెంట్ హెల్త్ డీటెయిల్స్ బ్లాక్, యాడ్ మెడికల్ హిస్టరీ బ్లాక్, ఫిట్నెస్ సజెషన్ బ్లాక్, find medical practitioner block, okay, and find labs block, alert system block. ఇవన్నీ నీ బ్లాక్స్. alert system, ఓకే, ఇవన్నీ నీ బ్లాక్స్. ఓకే, yes sir. గుర్తున్నాయా బ్లాక్స్ అని? గుర్తున్నాయి సార్. ఓకే, 1 second, let me close this. వెరీ సింపుల్, అంటే మీరు గుర్తెట్టుకోవాలి ఇవన్నీ. నేను చెప్తున్నా అంటే మీకు గుర్తే చెప్పట్లేదు. ఓకే, I want you to remember all these things. Simple. Okay sir. Chalo. See, now you have a main system called Okay, health management system anukondi. Okay, this is your health management system, or like virtual health agent. Virtual health agent or application. Okay. So ఈ application కి ఏమేం కాంపోనెంట్స్ ఉన్నాయి ఇప్పుడు మీకు వెరీ ఈజీ ఉంటుంది. కాంపోనెంట్ డయాగ్రామ్ పెద్ద ఏమంటారు, ఒక కాంపోనెంట్, 2 కాంపోనెంట్లు, 3, 4, 5, 6 కాంపోనెంట్లు ఉన్నాయండి. ఇంకా ఉన్నాయి, నేను మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిన సమ్ కాంపోనెంట్స్. రిజిస్టర్, లాగిన్, create profile, something, sense health parameters, maybe medical, alert, okay, generating alerts. You might have ఇంకేమున్నాయి, 2 కాంపోనెంట్స్, ఫిట్నెస్, fitness, సార్ మనం లొకేషన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అర్థం మళ్ళీ చెప్పండి. లొకేషన్ కూడా
యూజ్ చేసుకోవచ్చు సార్ అంటున్నాను. లొకేషన్ అంటే నియర్ లొకేషన్ బై డిటెక్షన్ స్పెషలిస్ట్ మనం లొకేషన్ ఐడెంటిఫై డిటెక్షన్ చేయాలి. తీసుకోవచ్చు. లొకేషన్ డిటెక్షన్ సెన్సార్ can be used. Okay, check ఓకే సార్. medical practitioners, check laboratories. One more is location sensor. Okay, ఇవి మీ కాంపోనెంట్స్. ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్. ఇప్పుడు మెడికల్ ప్రాక్టీసర్ దగ్గరికి ఏం వెళ్తారా, యూ విల్ బి యూజింగ్ సమ్ కైండ్ ఆఫ్ సర్చ్ ఇంజిన్, సర్చ్ ఆప్షన్, సర్చ్ టైప్ ఆఫ్ ఒకటి క్రియేట్ చేసుకుంటారు. అక్కడ మీరు మీ హెల్త్ ప్రాబ్లమ్ ఏంటో మీరు మెన్షన్ చేస్తే నియర్ బై హాస్పిటల్స్ లో ఏమేమి ఉన్నాయి, నియర్ బై డాక్టర్స్ ఎవరెవరో చెప్తారు. అంతే కదా. సో దట్ ఈస్ సో వీటన్నిటికీ యారోస్, 2 సైడ్ యారోస్ వస్తాయి జనరల్ గా. లేదనుకోండి మీ సిస్టమ్ నేమ్ వస్తుందంటే యూజువల్లీ, సో ఇక్కడ అన్నిటికీ ఎడ్జెస్ లో ఇక్కడ క్లోజ్డ్ ఉంటుంది, ఇక్కడ ఏముండదు, యారో ఎట్ వెళ్తుంది. ఓకే, సో చెక్ మెడికల్ ప్రాక్టీసర్స్. మెడికల్ ప్రాక్టీసర్ యాడ్ చేసుకుంటాడు, వాడికి వర్చువల్ యాప్ కి మనం వాడిని సెర్చ్ చేయొచ్చు. సో దిట్ విల్ బి 2 సైడ్ డైరెక్షన్. లాబొరేటరీ ఓనర్స్ దే విల్ బి యాడింగ్ దేర్ డీటెయిల్స్, దిస్ షుడ్ బి 2 సైడ్ డైరెక్షన్. రిజిస్ట్రేషన్ వచ్చేసి కస్టమర్ జస్ట్ ఇస్తాడు కానీ వాడు ఏం చేయడు కాబట్టి మనం 2 సైడ్ డైరెక్షన్, 1 సైడ్ డైరెక్షన్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి లాగిన్ ప్రాసెస్. మనం సిస్టమ్ కి క్రెడెన్షియల్స్ ఇస్తాము, సిస్టమ్ మీకు అక్నాలెడ్జ్మెంట్ ఇస్తుంది. క్రియేట్ ప్రొఫైల్, సిస్టమ్ కి మీరు డీటెయిల్స్ ఇస్తారు, విల్ బి అక్నాలెడ్జింగ్ యూ క్రియేటింగ్ ప్రొఫైల్. సెన్స్ కరెంట్ డేటా, మనం కంటిన్యూస్ గా కరెంట్ సెన్స్ 2 సైడ్. యాడ్ మెడికల్ హిస్టరీ, మేము ఫ్రీక్వెంట్ గా అప్డేట్ చేస్తుంటాం. ఇట్ మైట్ బి ఆస్కింగ్ యూ టు యాడ్ న్యూ డీటెయిల్స్. So that will be an instruction you get. Yes. When it and hilaga. So this is your component diagram actually. Okay. Okay, various components, how they are interacting with the system. Okay, sir. Adayinda? So simple. This is your component diagram. Any components ఉన్నాయని మీరు క్లియర్ గా చూపించాలి. వాటన్నిటిని సీక్వెన్స్ గా చూపిస్తే ఇంకా వాళ్ళు హెల్ప్ఫుల్, హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇవన్నీ కూడా ఇక్కడ ఇంకోటి ఉంది, అది మిస్ చేశాను. ఇవన్నీ కూడా వరుసగా ఇక్కడ కింది వరుసగా రావాలి. ఓకే, సో అండ్ దీనికి కూడా సేమ్ ఇందాక నేను చెప్పినట్లు యూ విల్ బి క్రియేటింగ్ ఏ డయాగ్రామ్ లైక్ దిస్. దానికి ఇక్కడ ఒకటి, సో ప్యాకేజెస్ ఉంటాయి మనకి సిస్టమ్ లో. మీరు వన్ యూజింగ్ డ్రాయో యూ కెన్ సీ దెమ్. ఇక్కడ యూ విల్ బి రైటింగ్ వాట్ ఈస్ ద నేమ్. ఓకే, బ్లాక్ డయాగ్రామ్, వర్చువల్ హెల్త్, స్మార్ట్ హెల్త్ సిస్టమ్ అని పెట్టుకోండి. స్మార్ట్ హెల్త్ సిస్టమ్, స్మార్ట్ హెల్త్ మానిటరింగ్ సిస్టమ్ అని పెట్టుకోండి. స్మార్ట్ హెల్త్ మానిటరింగ్ సిస్టమ్ బ్లాక్ డయాగ్రామ్, అంతే. ఓకే, సీక్వెన్స్ డయాగ్రామ్, ఇందాక డయాగ్రామ్ స్టెప్స్ అన్ని డయాగ్రామ్స్ అడిగారు. సో 2 బ్లాక్ డయాగ్రామ్స్ అడిగారా? సో then you make it 2 different parts. One is alerting, emergency alert system వరకు ఒకటి తీసుకోండి. some additional services that offered by the company అని చెప్పడానికి ఇంకోటి తీసుకోండి. ఓకే సార్. ఓకేనా? అంటే ఇందులో లాగిన్, క్రియేట్ ప్రొఫైల్, సెన్స్ కరెంట్ హెల్త్, యాడ్ మెడికల్ హిస్టరీ, జనరేట్ అలర్ట్స్, ఇంతవరకు ఒక కాంపోనెంట్ డయాగ్రామ్ తీసుకోండి. సెకండ్ కాంపోనెంట్ డయాగ్రామ్ లో యూ కెన్ టేక్ లైక్, సరే దీనిలోనే వెళ్ళండి. నెక్స్ట్ దానిలోకి వెళ్ళినప్పుడు అలర్ట్ జనరేషన్ సిస్టమ్స్ ఉన్నారంటే లొకేషన్ సెన్సింగ్ సిస్టమ్ అగైన్ ఉండాలి. దాన్ని కూడా ఫస్ట్ దానిలోనే ఇంక్లూడ్ చేసుకోండి. మళ్ళీ సెకండ్ దానిలోకి వెళ్ళినప్పుడు యూ విల్ బి హ్యావింగ్ రిజిస్టర్, లాగిన్, ఈ 2 ఉంటాయి. లొకేషన్ సెన్సింగ్, చెక్ మెడికల్ ప్రాక్టీషనర్స్, చెక్ లాబొరేటరీస్, ఫిట్నెస్ సజెషన్స్, ఇవి ఇంక్లూడ్ చేసుకోండి. ఓకే సార్. ఓకే, ఇప్పుడు మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేస్తున్నారు అనుకోండి. సో మీరు ఎట్లా సీక్వెన్స్ డయాగ్రామ్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు ఎట్లా చేస్తారంటే, సో ఈ హెడ్ మీదకి కాంపోనెంట్ వస్తుంది మీకు. రిజిస్టర్ కాంపోనెంట్, లాగిన్ కాంపోనెంట్ అండ్ మేబీ క్రియేట్ కాంపోనెంట్, ఇట్లా వస్తాయి. సో ఈ కాంపోనెంట్స్ వచ్చి దీంతో పాటు మీకు అప్లికేషన్, డేటాబేస్ 2 వస్తాయి. ఇవి అప్లికేషన్ లో పార్ట్స్ కాబట్టి నువ్వు మళ్ళీ అప్లికేషన్ మెన్షన్ చేయనక్కర్లేదు. విల్ బి స్పీకింగ్ అబౌట్, ఇవి ఇక్కడ ఒక డేటాబేస్ అని పెట్టుకోండి, ఇది DB అనుకోండి. ఫస్ట్ దీనికన్నా యాక్సెస్ యాప్ తర్వాత
ఇక్కడ ఒక చిన్న స్మాల్ డబ్బా లెక్క ఒకటి క్రియేట్ చేసుకుంటాం మనం. సో దట్ షోస్ హౌ లైక్ ఫర్ వాట్ టైమ్ దిస్ ప్రాసెస్ వాస్ ఇన్ యాక్టివ్ ఎంతసేపు ఉందని చెప్పేదానికి అది. సో ఈ మధ్యలో వాటితో మనకు సంబంధం లేదు కాబట్టి స్ట్రైట్ అవే గో టు డేటాబేస్. డేటాబేస్లో రిజిస్టర్ చేసుకుని ఏం చేస్తుంది, ఇట్ విల్ బి గివింగ్ ఎన్ అక్నాలెడ్జ్మెంట్ రిజిస్ట్రేషన్. ఓకే, సో ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఏం చేస్తాం మనం, రిజిస్ట్రేషన్ అయిపోయింది కాబట్టి నా లాగిన్ ప్రాసెస్. సో లాగిన్ ప్రాసెస్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది, ఇట్ గోస్ టు హియర్, లాగిన్ కి రిటర్న్ వస్తుంది. ఓకే సార్, అది నేను చేసేస్తాను సార్. అలా క్లియర్ గా గీయాలి. ఓకే, క్లియర్ ఉంది కదా? ఓకే సార్, నీకు కాంపోనెంట్ డయాగ్రామ్ చెప్పాను కదా. సో అలాగే లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ అబౌట్ కాంటెక్స్ట్ డయాగ్రామ్. సో కాంపోనెంట్ డయాగ్రామ్ లో ఏమున్నాయంటే, మీ వర్చువల్ ఏజెంట్ ఏదైతే ఉందో, వర్చువల్ ఏజెంట్ చుట్టూరు you received some kind of processes that will be included in the application. Okay, so అదే మీరు when you start working on కాంటెక్స్ట్ డయాగ్రామ్ అనుకోండి, కాంటెక్స్ట్ లో మధ్యలోకి అప్లికేషన్ వచ్చేస్తుంది మీకు. ఇక్కడ వర్చువల్ హెల్త్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఓకే, దీని చుట్టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూజర్స్ వస్తాయి. సో ఫస్ట్ వన్ నార్మల్ యూజర్, ఫస్ట్ యూజర్ 1, యూజర్ 2, యూజర్ 3 అట్లా వస్తారు. వచ్చి వాట్ ఎవర్ ద కైండ్ ఆఫ్ ఆపరేషన్స్, వాట్ ఎవర్ ద డేటా దట్ ఈస్ సెంట్ ఇన్ టు ద అప్లికేషన్ విల్ బి షోన్ హియర్. ఓకే, కొన్ని arrows లో అండ్ కొన్ని arrows లో వాట్ కైండ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ దే టేక్. అంటే ఇక్కడ యూజర్స్ తో రిలేషన్ ఉంటుంది కాంటెక్స్ట్ డయాగ్రామ్ కి వచ్చేసరికి. ఓకే, కాంపోనెంట్ డయాగ్రామ్ లో we speak about components. Context diagram lo you speak about the system and how different types of users interact with the system. Got it? Okay. So adi context diagram. So if they asked context diagram, adi kuda vesesukochu meer. All right, avgal adigunte ఏ అడగకపోతే ఏం అక్కర్లేదు, వాళ్ళు ఏం అడిగారు 4 మాత్రం ఇంప్లిమెంట్ చేయండి. And how many words documentation? Documentation size. Hello, documentation size ఏమని చెప్పారా? డాక్యుమెంటేషన్ సైజ్ ఏమని మెన్షన్? ఏం మెన్షన్ చేయలేదు సార్. ఒకసారి క్రాస్ చెక్ చేయండి. ఇఫ్ సమ్ రిక్వైర్మెంట్స్, సి ఎయిమ్, ఆబ్జెక్టివ్, పర్పస్ ఆఫ్ ద వర్క్, రిక్వైర్మెంట్స్ మాత్రం ఇంక్లూడ్ చేయండి. రిమైనింగ్ అన్ని డయాగ్రామ్స్ వేసి ఈచ్ డయాగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇప్పుడు ఈ డయాగ్రామ్ వేసాను అనుకోండి, ఈ డయాగ్రామ్ ఏంటి, యూజర్ 1, యూజర్ టైప్ 2, టైప్ 3 ఉంటుంది. ఇప్పుడు ఏం చెప్తాం, ద అప్లికేషన్ విల్ హ్యావ్ 3 types of users. The first user is mobile application user. The second is doctors. Third is fitness centers. Atla different types of users ఎవరెవరు ఉన్నారో అట్లా రాసుకుంటాం మనం వాటిని. అండ్ ఫస్ట్ యూజర్ ఏం కైండ్ ఆఫ్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తాడో అవి రాస్తాం. సెకండ్ యూజర్ ఏం టైప్ ఆఫ్ ఇన్పుట్స్ ఇస్తాడు సిస్టమ్ కి, ఏం టైప్స్ ఆఫ్ అవుట్పుట్స్. అట్లా ఇన్ దట్ వే మీరు ఇప్పుడు ఇంతకుముందు యాక్టివిటీ డయాగ్రామ్ లో కూడా ద ఇనిషియల్ స్టెప్ ఆఫ్ ద application process is registration process. After registering only customer can log on to the application. Adi మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, సో ఈచ్ డయాగ్రామ్ కి ఒక 100-150 words లో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వస్తుంది మనం అంతే. ఓకే, సీక్వెన్స్ డయాగ్రామ్ రీడ్ చేస్తారు కదా. ఇప్పుడు మీకు అర్థమైందా? అంటే మీరు వేసిన సీక్వెన్స్ డయాగ్రామ్ మిస్టేక్ ఏంటి అంటే, యు ఆర్ యూజింగ్ సమ్ డిఫరెంట్ కాంపోనెంట్ నేమ్స్. మనం ఇక్కడ ఏం కాంపోనెంట్స్ చెప్తామో జనరల్ గా ఆ కాంపోనెంట్స్ నే వి విల్ బి యూజింగ్ ఇట్. కాంపోనెంట్ డయాగ్రామ్ లో ఉన్న కాంపోనెంట్స్ మోస్ట్లీ వి సీ యాజ్ ఆపరేషన్ అట్లా. ఓకే సార్, రైట్, నేను షేర్ చేస్తాను. స్టాప్ సార్ కానీ మన చెప్పండి సార్, అందులో మనకి ఓన్లీ 1 యాక్టివిటీ డయాగ్రామ్, 1 సీక్వెన్స్ డయాగ్రామ్, 2 బ్లాక్ డయాగ్రామ్స్ అడిగారు కదా సార్. అప్పుడు మనము ఈచ్ అండ్ ఎవ్రీ కాంపోనెంట్ కి ఒక యాక్టివిటీ డయాగ్రామ్ వేస్తాం కదా సార్. దెన్ అంటే లాగిన్ కి ఒకటి, రిజిస్ట్రేషన్ కి ఒకటి అలా వేస్తాం కదా సార్. సో నో ప్రాబ్లమా సార్, ఓవరాల్ గా గీయాలా? బ్లాక్ డయాగ్రామ్ అంటే మీరు ప్రతిదానికి బ్లాక్ డయాగ్రామ్ రాదు. బ్లాక్ డయాగ్రామ్ అంటే మెయిన్ యాక్టివిటీ అంతే. అది ఓకే సార్, అంటే యాక్టివిటీ డయాగ్రామ్ కూడా ఒక్కటే అడిగినాడు. సో అది ఒక దానిలో అన్ని ఇంక్లూడ్ చేయండి యాక్టివిటీస్. ఇప్పుడు చూశాను కదా నేను మీకు, అలాగే వేయండి. ఓకే ఓకే సార్, ఓకే.
అంటే సీక్వెన్స్ డయాగ్రామ్ లో కూడా అన్ని ఆపరేషన్స్ ఓకే కనిపిస్తాయి థ్యాంక్ యూ మనకి. సార్. సీక్వెన్స్ డయాగ్రామ్ లో కూడా అన్ని ఆపరేషన్స్ కనిపిస్తాయి మనకి. ఓకే సార్. సీక్వెన్స్ డయాగ్రామ్ లో కూడా ఇప్పుడు మనం ఏం యాక్టివిటీ డయాగ్రామ్ కి సీక్వెన్స్ డయాగ్రామ్ కి పెద్ద డిఫరెన్స్ ఏముంటుంది, డిఫరెంట్ వే ఆఫ్ రిప్రజెంటేషన్ అంతే. అండ్ సీక్వెన్స్ డయాగ్రామ్ లో ఏంటంటే వి ఆల్సో స్పీక్ అబౌట్ వాట్ టైప్ ఆఫ్ ఇన్పుట్స్ గివెన్, అట్లా వాట్ టైప్ ఆఫ్ రెస్పాన్స్ అచీవ్డ్ అవి మెన్షన్ చేస్తాం. సో ఫాలో యువర్ స్టైల్. ఇప్పుడు మీరు రాస్తున్నది అయితే బాగానే ఉంది, సో దాన్ని ఫాలో అయిపోండి. సో మీరు మంచిగా డ్రా యూజ్ చేస్తే ఓకే సమ్ సార్. బెటర్ రిజల్ట్స్. మంచిగా నీట్ గా వేయండి, అంటే వంకర పోకుండా నీట్ గా వచ్చేట్టు చూడండి అంతే డయాగ్రామ్స్. ఓకే సార్. యాక్చువల్లీ అవి నేను కాదు సార్ వేసింది నిన్న డ్రాయింగ్లో. పర్లేదు, మీరు వేయండి. ఓకే, ఒక 4 డయాగ్రామ్స్ అండ్ స్మాల్ ఓకే డాక్యుమెంట్ నాకు సబ్మిట్ చేసేసి. ఓకే సార్. ఓకే అండి, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, బాయ్.